హాయ్ ఫ్రెండ్స్, నేను తిరుమల శ్రీనివాసంలో ఉన్నానండి. ఇక్కడే టోకన్స్ ఇస్తున్నారు. నిన్న సాయంత్రం నేను 3 గంటలకు ఇక్కడ టోకన్స్ తీసుకున్నాను. శ్రీనివాసంలో ప్రతిరోజు 3 గంటలకు టోకన్స్ ఇస్తారండి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు దర్శనం టైమింగ్ వచ్చిందండి. ఇప్పుడు మనము బైక్ రైడ్ చేస్తున్నాము. ముందుగా హెల్మెట్ కావాలండి. తిరుమలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బైక్ హెల్మెటు, తర్వాత లైసెన్స్ కూడా చాలా ముఖ్యం. చెకింగ్ బార్డర్ దాటుకొని వచ్చేసామండి. రైడ్ చాలా బాగుంటుంది. చాలామంది బైక్లో పోవడానికి ఇష్టం చూపిస్తారు. అందుకే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే వాళ్ళు చాలామంది బైక్ ప్రిఫర్ చేస్తారు. వీలైతే మీరు కూడా బైక్ రైడ్ చేయండి. చాలా బాగుంటుంది. చుట్టూ కొండలు, లోయలు బాగా కనపడతాయి. చాలా బాగుంటుంది. ఇక్కడ వినాయకుడి గుడి ఉంటుంది స్టార్టింగ్లో. చాలా బాగుంది. మీరు కూడా వీలైతే దర్శనం చేసుకోండి. మేము పొద్దున్నే 6 గంటలకే బయలుదేరాము. ఇక్కడ 5:30 నుంచే స్టార్ట్ అవుతుంది. బండ్లు వెళ్తాయి. ఇక్కడ అర్లీ మార్నింగ్ మాత్రమే రూమ్స్ టోకెన్స్ ఇస్తారు. అందుకోసమే మేము ఇంత ఎర్లీగా వెళ్తున్నాము. చాలా బాగుంటుంది. చుట్టూ మంచు కూడా పడుతుంది. వీలైతే మీరు ఒకసారి ఫీల్ అవ్వండి బైక్ రైడ్ చేసి. చాలా బాగుంటుంది. అక్కడక్కడ స్టాప్ చేసుకొని లోయలు చాలా అందంగా ఉంటాయండి. వీలైనంత వరకు బైక్ రైడ్ చేసేదానికి చూడండి. ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత చుట్టూ కొన్ని కోతులు కనపడతాయి. తర్వాత జింకలు అన్నీ ఇక్కడ కనపడతాయండి. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ పెట్టడం వల్ల కోతులు ఎక్కువగా ఆ ఫుడ్ కోసం వస్తున్నాయి. చాలామంది కార్లు ఆపి వీటికి ఫుడ్ పెడుతున్నారు. అందువలనే ఇవి ఇక్కడ స్టే అవుతున్నాయి. ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ దాటి 10 కిలోమీటర్స్ లోపల ఉన్నాం మనము. ఈ లోయ, ఈ ప్రాంతం అంతా 10 కిలోమీటర్స్ పైనే వస్తుంది. చూసేదానికి చాలా అందంగా ఉందండి. మీరు కూడా ఒకసారి చూడండి. తర్వాత ఇన్ కేస్ ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత మనము తిరుపతి చేరుకునేసాము. ఎంట్రన్స్లోనే మనకు ఇలా బస్ స్టాండ్ ఆర్చి కనపడుతుంది. చూసి ఆనందించండి. ఈ ఆర్చి దాటుతానే మనకు రూమ్స్ అవైలబిలిటీని, తర్వాత కొన్ని మాధవ నిలయం అని, తర్వాత బస్ స్టాండ్ అని, ఇవన్నీ దీని తర్వాతే వస్తాయి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.